ప్రసార మాధ్యమాలు చాలా తక్కువ. ఇది కేవలం ఒక వ్యాపార ధోరణిని కాకుండా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మం కోసం గొంతు ఉండాలి, గళం ఇప్పాలి అని చెప్పి మహావంశీ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం, ఈ భక్తి ఛానల్, మహాభక్తి ఛానల్కి నిజంగా చాలా అవసరం ఉంది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మనం మహాభక్తి అంటే నేను వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రోగ్రాం ద్వారా ఎప్పుడు మన హిస్టరీ, ఎప్పుడు కూడా మన చరిత్ర స్కూల్లో మనందరం నేర్చుకుంది కానీ ఇప్పటికీ నేర్పుతుంది కానీ మన ధర్మం తాలూకు లేదంటే మన చరిత్ర తాలూకు గొప్పతనం ఎవరు చెప్పరు. ఎంతసేపు అక్కడ ఓడిపోయాం, వాళ్ళు వచ్చి మొఘలాయలు వచ్చి కొట్టారు, లేదంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టారు తప్ప మన చరిత్ర తాలూకు గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని పాటించిన పరిపాలకులు ఎంత బలంగా చేశారు, అన్ని మతాలకి ఎలా స్థానం కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం భక్తి కాకుండా చరిత్ర కూడా చెప్పాలి. దీనికి చాలా చాలా అవసరం అది. ఉదాహరణకి నేను మొన్న మదురై మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్తే అక్కడ పూజారులు లోపల చూపిస్తా, ప్రధాన పూజారులు ఎలాగ మధుర మీనాక్షమ్మ మూల విగ్రహాన్ని ఎలా దాచిపెట్టారు, ఈ విదేశీ రాజులు వస్తున్నప్పుడు దాన్ని ముష్కరులు వచ్చినప్పుడు ఎలా దాన్ని కాపాడారు. చాలా కాలం తెలియదు ఇలాంటి చరిత్ర. నాకు వెళ్తే కానీ నాకు తెలియలే. ఇలాంటి మనని ముఖ్యంగా దాని బదులు ఒక పక్కనే దురాక్రమణదారులు వచ్చి ఎలాగ ఇదే మూల విరాట్ విగ్రహం అని చెప్పి ఒకటి దాడి చేశారు. అంటే శివలింగం ఉంటుంది, శివలింగాన్ని దాడి చేస్తే శివలింగం మధ్య కట్ అయిపోయింది. ఆ ఘాటు ఉంటుంది, కత్తి ఘాటు. కానీ అలాంటిది చరిత్ర అందరికీ తెలిస్తే, మన గత చరిత్ర తెలిస్తే ఇది ఎంత అవసరం మనకి, మనం ఎంత కాపాడుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజము అన్ని మతాలు సమానమే, కానీ అన్ని మతాలు సమానం అని చెప్పిన హిందూ ధర్మాన్ని పదే అందరూ సాగు కొడతా ఉంటే మటుకు నాకు ఇబ్బంది అనిపించింది. నేనేమి బలమైన ఏమంటుందని ఒక మంకు పట్టుబట్టే లేదంటే ఒక మూర్ఖంగా పట్టుబట్టే హిందువుని కాదు నేను. అన్ని మతాలు బాగుండాలని కోరు, అది నా ధర్మం చెప్పింది. కానీ అలాంటి నా ధర్మం మీద పదే దాడి చేస్తున్నప్పుడు దీనివల్ల ఓట్లు వస్తాయా, ఓట్లు పోతాయా నాకు తెలియదు. ఇవన్నీ ఏ దేవుడైతే ఉనికినిచ్చాడో, ఏ పరమాత్మ అయితే మనకి స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం. పైగా ఇంకోటి పొలిటికల్గా కూడా మనం ఎంతసేపు మిగతా మతాల మీద దాడి జరుగుతున్నప్పుడేమో మనం వెనకేసుకొస్తాం. హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఓట్లు పోతాయని. ఇది చాలా లోతుగా దీని మీద డిబేట్ జరగాలి. చరిత్ర గురించి మాట్లాడాలి, అన్ని చరిత్రలను కలపాలి. ఉదాహరణకి రుమేలా తాపర్ ఇలాంటి లెఫ్ట్ వాదులందరూ కూర్చొని మన ధర్మాన్ని, మన చరిత్రని, ఇతిహాసాన్ని చంపేశారు. దానికి ఆర్కియలాజికల్ ఇది ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది, ప్రూవెన్ బై ఆస్ట్రాలజికల్ టైమ్ లైన్. ఏ గ్రహాలు ఏ కక్షలో ఉన్నప్పుడు జరిగినాయి, నక్షత్రాలు దిశ ఎట్లా ఉన్నది, అలాంటి సమయంలో ఈ టైంలో జరిగింది అనేది మనం ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్స్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే సాక్ష్యాధారాలతో ఉంది. వేగ్గా శ్రీరామచంద్రుల వారు ఎప్పుడు పుట్టారు, దానికో ఈ పలానా నక్షత్రంలో పుట్టారు, ఈ టైం లైన్లో, ఇది మీరు తిరిగి వెనక్కి చూసుకుంటే ఇట్ విల్ బి బ్యాక్డ్ బై సైంటిఫిక్ డేటా. సో అది మన చరిత్ర. అది దీనిని ఒక్కొక్కళ్ళు కూర్చొని దీన్ని వెటకారాలు చేసేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నాకు ఒకసారి ఏమనిపిస్తుంటే ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. ఇది ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయం. ఇలాంటి తీసుకున్న వ్యక్తులు చాలామంది, నేను ఒక్కనే కాదు, చాలామంది కోట్లాది మంది తీసుకున్నారు. వెటకారాలు చేసేవాళ్ళు ఎక్కువ. మీరు ఊహించండి, ఇంకే మతం చేసినా మళ్ళీ మన అన్ని జోకులు పడవు. హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే. వెటకారాలు ఎక్కువ మనకి. అదే మీరు కూర్చోబెట్టి ఇంకే మతం గురించి మాట్లాడదామని మళ్ళీ భయం వచ్చి ఇంట్లోకి వచ్చి కొడతారని భయం, అంతే. లేదా ఓట్లు పోతాయని భయం.